యేసుక్రీస్తునామ ఎందుకు నా వందనాలు. ఇతని వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాము. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినంత సమిష్టిగా ఉంచుకొనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. కృపయు సమాధానం మీకు విస్తరించును గాక. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము మీరు లేచిన తర్వాత కొద్దిసేపు దేవుని వాక్యము ధ్యానించుకొని ఉంటారని నేను భావిస్తున్నాను. ప్రతిరోజు మనకి ఇది ఒక అలవాటుగా మారాలి. ప్రతిరోజు వాక్యం ధ్యానించాలి. వాక్యం ధ్యానించకపోతే మనం ఏదో నష్టపోతాం. ఈ ఏం వాక్యం అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి చెప్పిన స్టోరీయే కదా అని మీరు అనుకోవచ్చు. ఉపమానాలే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ ఉపమానాల్లో ఉపదేశం ఉంది. ఈ ఉదాహరణలో మనకు కావలసిన సందేశం ఉంది. పరిశుద్ధాత్ముడు వీటిని ఆధారంగా చేసుకుని మనతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనతో మాట్లాడతాడు దేవుడు. వాక్యం ఆధారంగా చేసుకొని, ధర్మశాస్త్రం లేకపోతే ప్రవక్తల పుస్తకాలు వీటిని ఆధారంగా చేసుకొని దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రపంచంలో ఎక్కువ అమ్ముడుపోతున్న పుస్తకం, ప్రపంచంలో అనేక భాషల్లో అమ్ముడుపోతున్నటువంటి ముద్రించబడిన పుస్తకం ఇంకా బైబిల్ ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దిస్ ఈజ్ అ స్పీకింగ్ బుక్. అనగా దీంట్లోంచి ఏదో శబ్దాలు వినబడుతున్నాయని కాదు. దిస్ ఇస్ ఆడియో బుక్ అని కాదు. కానీ ఈ ఇదో మాతో మాట్లాడాడు దేవుడు. వి ఫెల్ట్ డీప్లీ. దేవుడు మాతో మాట్లాడినట్లుగా దైవస్వరమే అని మాకు అనిపించింది. మాకేదో అనిపిస్తుంది. ఇర్మియాతో మాట్లాడింది, జకర్యాతో మాట్లాడింది, జఫన్యాతో మాట్లాడింది, హబక్కూకు, నహూము, ఆమోసు, యోవేలు వీళ్ళందరితో మాట్లాడింది. మాతో మాట్లాడింది. వాళ్ళు మాట్లాడింది మాతో చెప్తున్నారేమో అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతిరోజు చదవాల్సిందిగా కోరుతున్నాను. నో మార్నింగ్ మెడిటేషన్, నో బ్రేక్ఫాస్ట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నో బైబిల్, నో బ్రేక్ఫాస్ట్ అనే ఒక తీర్మానం తీసుకోండి. ఈరోజు బైబిల్ చదవలేదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ లేదు. నో మినిస్ట్రీ, నో మీల్స్ అని నేను సేవకులతో చెప్తుంటాను. ఈరోజు మీల్స్ చేయను నేను. ఎందుకో తెలుసా? మినిస్ట్రీ చేయలేదు కాబట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు దేవుని వాక్యము ఇంపార్టెంట్. నా స్వాభిప్రాయము కన్నా, అంటే నాకు ఇష్టమైన ఫుడ్ కన్నా, స్వాభిప్రాయం అంటే ఇష్టమైన ఫుడ్ అని కాదని అర్థం. వేరొక తర్జుమాలు యోబు గ్రంథం 23వ అధ్యాయంలో మాటను చెప్తున్నాను. నా స్వాభిప్రాయం కన్నా దేవుని వాక్యమును నేను ఎక్కువగా ఎంచుతున్నాను, ప్రాముఖ్యమైనదిగా ఎంచాను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానించాలని కోరుకుంటూ, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 4-5 ఎపిసోడ్ల క్రితం చెప్పినట్లుగా సమ్మర్ హాలిడేస్ కాబట్టి మన యవనస్తులు ఈ సమ్మర్ హాలిడేస్లో ఒక ఛాలెంజ్, న్యూ టెస్టిమెంట్ రీడింగ్ ఛాలెంజ్ అనేటువంటి ఛాలెంజ్ తీసుకొని 266 అధ్యాయాలు ఉన్నటువంటి కొత్త నిబంధనని పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను. మీలో ఎవరైనా అలాంటి ఛాలెంజ్ తీసుకొని 260 అధ్యాయాలు ఉన్నటువంటి కొత్త నిబంధన పూర్తి చేశాము అని ఎవరైనా చెప్పగలిగితే, నాకు మెసేజ్ పెట్టగలిగితే వాళ్ళ పేరు ప్రస్తావించి వారిని ఈ కార్యక్రమం పూర్వకంగా వారిని అభినందిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్న మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనల్ని వాక్యం మాట్లాడింపజేస్తుంది, వాక్యం ఆలోచనలు ఇస్తుంది, వాక్యం ప్రేరణ ఇస్తుంది. తద్వారా మనం మాట్లాడగలుగుతున్నాం. The word of God is base for us. The word of God enables us to speak. నేను మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరో తెలుసా మీకు? నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? కానీ వీటిని గురించి మాట్లాడడం వల్ల మీకు ప్రయోజనం లేదు. అయ్యా మాకెందుకండి అవన్నీ? ఎవరు ప్రధానమంత్రి అయితే ఏంటి, ఎవరు ముఖ్యమంత్రి అయితే ఏంటి, ఇవి పెద్ద ప్రాముఖ్యమైన విషయాలు కాదు కదా అని మీరు అనే అవకాశం ఉంది.
పొలిటికల్గా ఉన్నటువంటి విషయాల గురించో సమకాలీన విషయాల గురించి వీటి గురించి చెప్పడం వల్ల మీరు లబ్ధి పొందకపోవచ్చు. ఆత్మీయ లబ్ధి పొందాలంటే ఆత్మ సంబంధమైన విషయాలు నేను చెప్పాలి. దేవుని ఆత్మ చేత రాయబడిన గ్రంథములోని విషయాలు నేను మీకు చెప్పాలి. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. అతని వాక్యమును అంగీకరించిన వారు కాదు, విశ్వసించిన వారు. విశ్వసించడం అంటే అంగీకరించడమే. యోహాను సువార్త 1:12 రాయబడింది. ఎందుకంటే ఆయన నామాన్ని అంగీకరించారు, అనగా ఆయన నామాన్ని విశ్వసించారు. వాళ్ళందరికీ ఒక కొత్త పేరు, కొత్త ఐడెంటిటీ, కొత్త అస్తిత్వం, దేవుని పిల్లలు అగుటకు అధికారము. The power, the authority has given to be called as a children of God, to be considered as children of God. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచించిన మాట అది బోధవాక్యం అని, ఇస్ ఎ వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ద వర్డ్ ఆఫ్ కన్సోలేషన్ అని. దేవుడి వాక్యం మిమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తుంది. చెడు చేయడానికి కాదు, మంచి చేయడానికి, ఆగిపోవడానికి కాదు, ముందుకు సాగిపోవడానికి, పాపం చేయడానికి కాదు, ప్రార్థించడానికి, పగ తీర్చుకోవడానికి కాదు, ప్రేమించడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వర్డ్ ఆఫ్ గాడ్ ఎంకరేజెస్ us. అది బోధవాక్యమని. రెండోదిగా అది రక్షణ వాక్యమని, మన ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమని. ఇట్స్ అ వర్డ్ ఆఫ్ సాల్వేషన్ అని, అనగా మనల్ని పాపంలో నుంచి, శాపంలో నుంచి, అనారోగ్యంలో నుంచి, రెండవ మరణం నుంచి రక్షించేటువంటి శక్తి కలిగిన వాక్యం. రక్షించడం అంటే దానికి ఒక శక్తి కావాలి. రక్షించాలి అంటే మీనిట్ సమ్ పవర్. అథారిటీ లేనివాడు రక్షించలేడు. జైల్లో ఉన్న వ్యక్తిని బెయిల్లో విడిపించాలంటే మనం కొద్దిగా మనీ ఖర్చు చేయాలి. అధికారం కలిగిన వాళ్ళని మా వ్యక్తేనండి అతను అని చెప్పి తీసుకొని రాగలిగిందాడు, విడిపించగలిగిందాడు. యేసు ప్రభు మనల్ని విడిపించాడు. ఎందుకు అంటే ఆయనకు అధికారం ఉంది కాబట్టి, ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది కనుక, ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు కనుక, హీ హాస్ అథారిటీ. ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయనకు ప్రకృతి మీద అధికారం ఉంది. సముద్రం మీద నడిచాడు, ప్రకృతిని శాసించాడు. రోగముల మీద అధికారం ఉంది, మరణం మీద అధికారం ఉంది, దెయ్యముల మీద అధికారం ఉంది. కాబట్టి ఈ అధికారం కలిగిన వాడు, ఆ అధికారము కలిగిన వానికి మనం లోబడితే మనం ఆశీర్వదించబడతాం. ఆయనకు ఒక అధికారం ఉంది. వీ షుడ్ అండర్స్టాండ్ హిజ్ అథారిటీ. రక్షించాలి అంటే ఆయన తన అధికారాన్ని వినియోగించాడు. హీ యూటిలైజ్డ్ హిజ్ అథారిటీ టు సేవ్ us. నేను వెళ్తాను అని వచ్చి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చేత పంపబడి తండ్రి అనుమతి తీసుకొని ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టాడు. రక్షకుడైన వాడు రక్షణ వాక్యాన్ని ప్రకటించాడు. రెండోది రక్షణ వాక్యమని, మూడోది కృపావాక్యమని. ఇట్స్ ఫుల్ ఆఫ్ గ్రేస్. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. కృపయు సత్యము ఆయనలో సంపూర్ణంగా ఉంది. బోత్ గ్రేస్ అండ్ ట్రూత్ were in him. These elements, these spiritual elements were fully in him. ఆయన సమృద్ధిగా ఉన్నాయండి, అబండెంట్గా ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు. మూడోది కృపావాక్యము, కృపా సువార్త, ద గాస్పెల్ ఆఫ్ గ్రేస్. అనగా మళ్ళీ హైపర్ గ్రేస్ గురించి నేను మాట్లాడటం లేదు. ఆధునిక అధిక కృప అనేటువంటి దుర్బోధల గురించి నేను మాట్లాడటం లేదు. కొంతమంది వీటి గురించి బోధిస్తున్నారు, మనం వాటిలోకి వెళ్ళలేదు. కృపావాక్యం, ప్రకటించబడిన వాక్యము ప్రతిధ్వనించింది. ప్రతిధ్వనించిన వాక్యము ప్రభావాన్ని చూపించింది.
ప్రభావాన్ని చూపించిన వాక్యము ప్రజలను విడిపించింది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. రక్షణ వాక్యాన్ని పంపించి, వాక్కు అనగా ఆయన కుమారుడు, హిస్ సన్, హిస్ వర్డ్ ఈజ్ హిస్ సన్, హిస్ వాయిస్, హిస్ మెసేజ్. హల్లెలూయా. నాలుగోదిగా మనం ఆలోచించిన మాట వాగ్దానముతో కూడుకున్నటువంటి వాక్యం, వాగ్దాన వాక్యం. ఇట్స్ అ వర్డ్ ఆఫ్ ప్రామిస్. డిసెంబర్ 31 వాగ్దానం కాదు ఇది. ఎవరి సువార్త అనేది వాగ్దానం. నాకేం వాగ్దానం చేసింది సువార్త? నాకు డబ్బులు ఇవ్వలేదండి ఇల్లు కట్టుకోవడానికి సువార్త. నేను విన్నాను, ప్రకటించాను, అంగీకరించాను, కానీ నాకేం రాలేదే. గాస్పల్ ప్రామిసెస్ రైచియస్నెస్. సువార్త యందు దేవుని నీతి బయలుపరచబడుతున్నది. మనుష్య నీతి కాదు, స్వనీతి కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు, స్వర్గపు నీతి బయలుపరచబడుతున్నది. సువార్త నాకు తీసుకొచ్చిన ఆశీర్వాదం నాకు నీతినిచ్చింది. నీతి లేని నాకు నీతినిచ్చింది సువార్త. అనీతిమంతుడైన నాకు నీతినిచ్చింది, నీతిని ఆపాదించింది సువార్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సువార్త ద్వారా నేను దేవుని కుమారుడయ్యాను, దేవుని వెన్నయ్యాను. లేకపోతే ఏ అవకాశం లేదు నాకు. కానీ దేవుని వాక్యం నాకేమి ఇచ్చిందంటే నాకు అనేకమైన విషయాలు ఇచ్చింది. క్రీస్తులో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నాకు ఇచ్చింది సువార్త. స్తోత్రం. ఈ రక్షణ సువార్త, లేకపోతే ఈ మహిమ కలిగిన సువార్త నాకు చేసిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి. ఈ దేవుని వార్త నా దగ్గరకు వచ్చి నా జీవితంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును కలిగించింది. వాగ్దానముతో కూడుకున్న వాక్యం. వాగ్దానాల మొత్తం వాగ్దానాలే అని కాదు. ఒక వాగ్దానం చాలు నెరవేరాలి. ఒక వాగ్దానం కోసమే 25 సంవత్సరాలు అబ్రహాము కుటుంబం ఎదురు చూశారు. ఒక్క వాగ్దానం. సరే అదేదో క్యాన్సిల్ చేసి ఇంకొక వాగ్దానం ఇచ్చేసి కాదు. ఒక్కసారి చెప్పింది నెరవేర్చబడాలి. ఆయన తన పెదవుల గుండా వచ్చిన దాన్ని రద్దుపరచడు. సారీ అండి, ఏదో తొందరపాటుగా వాగ్దానం చేశాను, ఆ హామీ ఇచ్చాను, దాన్ని నెరవేర్చలేను, ఈసారి ఎప్పుడైనా నెరవేరుస్తాను, కానీ ప్రస్తుతం నెరవేర్చలేను అని అన్నాడు అనుకోండి, దేవుడు అబద్ధికుడు అవుతాడు. తాను చెప్పింది నెరవేర్చుటకు ఆయన ఆతురపడుతున్నాడు. హల్లెలూయా. వీటి గురించి, ఈ వాక్యాన్ని గురించి, అతని వాక్యమును అంగీకరించిన వారు, అతని వాక్యమును విశ్వసించిన వారు, వారు బాప్తిజం పొందారని, సంఘంలో చేర్చబడ్డారనే విషయాలు మనం నిన్న మాట్లాడుకున్నాం. హల్లెలూయా. ఈ సమయంలో రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం. స్తోత్రం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించిన వారందరూ దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2వ అధ్యాయం 44వ వచనం వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. స్తోత్రం. ఏం రాయబడింది అక్కడ? సంఘంలో ఏం జరిగింది? ఆల్ ద బిలీవర్స్ వేర్ ఇన్ ఫెలోషిప్ యాజ్ వన్ బాడీ. ఇక్కడ ఆ మాట రాయబడలేదు మన తెలుగు బైబిల్లో. ఆల్ బిలీవర్స్, విశ్వాసులందరూ సహవాసములో ఉండి ఒక్క శరీరములాగా ఉన్నారు. వేరు శరీరాలు. అండ్ దే షేర్డ్ విత్ వన్ అనదర్ వాట్ ఎవర్ దే హ్యాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాడెడ్ ఇంటూ వన్ బాడీ అనగా విశ్వసించిన వాళ్ళందరూ ఏకముగా కూడి, అంటే ఒక్క శరీరములోకి జతపరచబడి, శరీరములోకి చేర్చబడి, శరీరములోకి కలపబడి అని అర్థం. ఆల్ ద బిలీవర్స్ వేర్ ఇన్ ఫెలోషిప్ యాజ్ వన్ బాడీ. ఇశ్రాయేలీయులందరూ ఒక్క మనుషుడైనట్టు అని న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తున్నాం. వాడుక భాషలో చదువుకుందాం. 2వ అధ్యాయం 44వ వచనం. భక్తులంతా ఒకే చోట సమావేశమయ్యారు. తమ దగ్గరున్న ప్రతి వస్తువులు అందరితో కలిసి పంచుకునేవాళ్ళు. భక్తులందరూ. Then all who believed were together and had all things in common. వాళ్ళకేదో ప్రైవేట్గా లేకపోతే కొంతమంది వ్యక్తిగతంగా కొన్ని విషయాలు ఉన్నాయని కాదు. దే హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ కామన్. అదే ఇక్కడ రాయబడిన మాటలు.
ఎప్పటి వరకు ఇంచుమించు 46 సందేశాలు ఈ 2వ అధ్యాయాలు ఇవ్వడానికి ప్రభువు నాకు సాయం చేశాడు. 47 వచనాలు ఉన్నటి వాక్యం నుంచి 47 సందేశాలు ఇవ్వడానికి అంతకుముందు ఫస్ట్ రౌండ్లో ఇంచుమించు ఒక 23 ఇంచుమించు 70 సందేశాలు ఒక అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. దేవుని వాక్యం ఎంత లోతైంది దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎంత ధ్యానించినా, ఎంత తోడుకున్నా ఇంకా ఊరుతూనే వస్తుంది వాక్యము, లేకపోతే వాక్య జలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినంత సమిష్టిగా ఉంచుకుంది. అంటే దాని అర్థం ఏంటంటే విశ్వసించిన వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నారు. అవిశ్వాసులుగా ఉన్నప్పుడు ఐక్యంగా లేరు, విశ్వసించినప్పుడు ఐక్యంగా ఉన్నారు. వాళ్ళ మధ్యలో సమాధానం ఉంది, వాళ్ళ మధ్యలో యూనిటీ ఉంది, వాళ్ళ మధ్యలో హార్మనీ ఉంది. వాళ్ళ మధ్యలో వాళ్ళందరినీ ఏదో కలిపింది, ఎవరో కలిపారు. విడివిడిగా ఉన్న వాళ్ళని సమాధానపరిచారు. గొడవపడిన భార్యాభర్తలను పెట్టి, అమ్మా చేపట్టుకో, ఆయన చేపట్టుకో, అయ్యా నువ్వు చేపట్టుకో, అమ్మాయి చేపట్టుకో అని కలిపి ప్రార్థన చేసి, ఇక మీదట మీరు కొట్టుకోకూడదు, మీరు అరుచుకోకూడదు, మీరు మంచి దంపతులుగా ఉండాలి అని ఉపదేశిస్తుంటాం ఆయా సందర్భాల మీద. వాళ్ళు తన్నుకొని విడిపోతే మా బోటి సేవకులకు వచ్చే ఆదాయం అంటూ ఏం లేదు. వాళ్ళు కలిసి ఉండాలి. దేవుడు జతపరిచిన వారిని ఎవరు విడదీయకూడదు. అక్కడక్కడ విడదీస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం. వీళ్లను ఐక్యపరిచింది ఏంటి? వాళ్ళ మధ్యలో సఖ్యతను తీసుకొచ్చింది ఏంటి? వేరువేరు చెట్ల ఆకులు తీసుకొని కుట్టినప్పుడు అది ఒక విస్తరాకుగా మారింది. ఒక ఆకు మీద భోజనానికని పిలిచి విస్తరాకు లేదండి అని విడివిడి ఆకులు, ఒక ఆకు అంత ఆకు అంత పప్పేసి ఆకులో ఇంత ఆకు ఒకటేసి అంత రైస్ పెట్టి ఇంత ఆకులో సాంబారు పోసి, అది మనం తినడానికి కష్టంగా ఉంది. ఆకులన్నీ కలిసి ఒక విస్తరాకుగా మారినప్పుడు, మనుషులందరూ కలిసి ఒక సంఘంగా మారినప్పుడు, విశ్వాసులందరూ కలిసి ఒక సంఘంగా మారినప్పుడు, మీరు ఒక్క శరీరముగా ఉండుటకు పిలువబడి తిరిగి అని కొలసే పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. ఒక్క శరీరంగా ఉండడానికి మనం దేనికి పిలువబడ్డాం? ఐక్యత కోసం మనం పిలువబడ్డాం. మన టాపిక్ ఐక్యత, విశ్వాసుల ఐక్యత, పరిశుద్ధులతో ఐక్యత. మనం ఐక్యంగా ఉన్నామా? లేదా ఒంటరి ద్వీపంలో ఉన్నట్టుగా, ఒంటరి దీవిలాగా మనం ఉన్నామా? విసిరివేయబడినట్టుగా, లేదా నెట్టివేయబడినట్టుగా, వెలివేయబడినట్టుగా మనం ఉన్నామా? విశ్వసించిన వారందరూ అనగా భక్తులందరూ, ఆ 3000 మంది, 3000 ప్లస్ 120, 3120 మంది కలిసి కట్టుగా అలా ఉన్నారు. వాళ్ళని కలిపినటువంటి 4 ఫ్యాక్టర్స్, 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, విశ్వాసం వాళ్ళని కలిపింది. దైవికమైన విశ్వాసము, స్వర్గ విశ్వాసం వాళ్ళని కలిపింది. వాక్యములోంచి పుట్టుకొచ్చినటువంటి విశ్వాసం, వాళ్ళ ఆత్మల్లో ఆవిర్భవించినట్టు విశ్వాసం, ఫెయిత్ కనెక్టెడ్ ఆల్ ఆఫ్ దెమ్. విశ్వాసం ద్వారా జతపరచబడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడక్కడ ఒకే ప్రొఫెషన్ చేసేవాళ్ళు, ఒకే వృత్తిలో ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. మీరు టీచర్ అండి, నేను టీచర్ అండి, మీరు టీచర్, ఏ స్కూల్ ఏంటి, వాళ్ళ పరిచయం పెరుగుతుంది. ఇద్దరు డాక్టర్లు, నేను డాక్టర్ అండి, నేను కూడా డాక్టర్ అండి, ఓహో ఏ హాస్పిటల్ ఏంటి అని వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారు. ఒకే వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ, ఒకే ఆఫీసులో ఉన్నవాళ్ళు కానీ, ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ ఇంచుమించు కలిసిపోతారు. ఒకే విశ్వాసం కలిగిన వాళ్ళు ఏం కావాలి? ఇప్పుడు ఏకం కావాలి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు చేసిన ప్రార్థన అదే. నువ్వు నేను ఇద్దరము ఎలాగూ ఏకమై ఉన్నామో, నీ నామమందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండులాగున నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. డినామినేషన్ పేరుతో విడిపోవాలని కాదు ఆయనకు ఉద్దేశం. క్యాస్ట్ పేరుతో మీరు లో క్యాస్ట్, మేము హై క్యాస్ట్, మేము లో క్యాస్ట్, మీరు హై క్యాస్ట్, నో. ఈ రోజులో అలా విడిపోతున్నారు. మీరు తెల్లటోళ్ళు, మేము నల్లటోళ్ళం, మీరు డబ్బున్నోళ్ళు, మేము డబ్బు లేనివాళ్ళం. ఎందుకంటే ఈ విభజనలు? అందరూ ఒకటే అన్నప్పుడు ఈ చర్మం ఒలి చేసాం అనుకుందాం, తెల్లటోడిని చర్మం ఒలి చేసాం, నల్లటోడిని చర్మం ఒలి చేసాం. ఇప్పుడు తెల్లటోడు ఎవరో నల్లటోడు ఎవరో చెప్పండి. ఈ చర్మం ఉంది కాబట్టి చూడండి నేను మీ అందరికన్నా తెల్లగా ఉన్నాను అని గర్విస్తున్నారేమో. కొంతమంది చర్మపు రంగుని బట్టి, కొంతమంది అందాన్ని బట్టి,
కొంతమంది ఏపుగా ఉన్నట్టు తమ ఎంటుకలు చూసారా? మీకు అందరికీ పట్టతారు. నాకు చూడండి ఎంత ఏపుగా ఉన్నాయి ఎంటుకలు, ఎంత గుబురుగా ఉన్నాయి, ఎంత రింగులుగా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా అతిశయిస్తున్నారు. దేవుడు అనుగ్రహించిన వాటిని బట్టి అతిశయించకుండా దాన్ని బట్టి అనుకోగలిగి ఆయన ఆరాధించే వాళ్ళుగా ఉండాలి. దేవుని స్తోత్రం. నాకేమిచ్చాడు? నాకున్నవన్నీ ఆయన ఇచ్చినవే. నాకంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఏదైనా ఉందంటే నీవిచ్చిందేనయ్యా. ఈ అందమైన, బంధమైన, చందమైన, ధనమైన, ఇల్లైనా, కారైనా, నాకున్నవి ఏదైనా ఉంటే నీవిచ్చిందే కదా. నువ్వు ఇచ్చినప్పుడు నీకు స్తోత్రం చెప్పాల్సిందే కదా, నీ కొరకు వాడుకోవాల్సిందే కదా అన్నట్టుగా ఉండాలి. ఒకటి, విశ్వాసం వాళ్ళని కలిపింది. విశ్వాసులు అని పిలువబడిన వాళ్ళు కలిసి ఉన్నారు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 42వ వచనం. అప్పుడప్పుడు ఉన్నారని కాదు, ఎడతెక్క ఉన్నారు. దేంట్లో 4 విషయాలు రాయబడింది. అపోస్తలుల యొక్క బోధయందు, అపోస్తలుల యొక్క వాక్యమందు, అపోస్తలులు తెలియజేసినటువంటి ఉపదేశమందు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడుడి అని చెప్పబడింది. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే వాళ్ళని ఏమి కలిపింది? క్రీస్తు ప్రేమ యందు మీరు అతుకబడిన వారై అని కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తున్నాం. అతుకబడిన వారై, అతికించబడిన వారై. ఇంగ్లీష్లో రాయబడింది బీయింగ్ నిట్టెడ్ టుగెదర్ ఇన్ లవ్, అనగా మీరందరూ ప్రేమలో కుట్టబడిన వారై. ప్రేమ అనే దారము చేత మిమ్మల్ని కుట్టాడు అని దాని అర్థం. ప్రేమ అనే దారం ఎక్కడ దొరుకుతుంది అని అడగొద్దు. దారాన్ని ప్రేమగా పోల్చాము, అంతవరకే. స్తోత్రం. రెండోది, సిద్ధాంతము లేకపోతే వాక్యము వాళ్ళని కలిపింది. వాక్యాన్ని ప్రేమించే వాళ్ళందరూ ఒక వ్యవస్థగా, ఒక విధానంలో, లేదా వాళ్ళు ఒక చోట కూడుకున్నారు. ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వాళ్ళందరూ ఒక చోట కూడుకున్నారు. హల్లెలూయా. మన మందిరాలకు వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ దేవుడి వాక్యాన్ని దేవుడి వాక్యం వినడం కోసమో దేవుడి వాక్యం ప్రేమించే వాళ్ళుగానే ఉండాలి. లేదంటే మాకు బైబిల్ ఇష్టం లేదు పాస్టర్ గారు, మాకు కాన్స్టిట్యూషన్ గురించి మాకు ఏదైనా చెప్పండి, రాజ్యాంగం గురించి అని పాస్టర్ గారు ఆ వారం వాక్యం చెప్పకుండా రాజ్యాంగం గురించి చెప్పాడు. మిగతా వాళ్ళు ఏమయ్యా వాక్యం చెప్పకుండా రాజ్యాంగాలు చెప్పడం ఏంటి? లేదనేది కమ్యూనిస్టు పుస్తకమో, ఏదైనా సైన్స్ పుస్తకమో, ఫిజిక్స్ గురించి మాకు చెప్పండి, ఈరోజు మాకు వాక్యం వద్దు. మిగతా వాళ్ళు ఏమంటారు? నీకు ఫిజిక్స్ కాలేవు, మాకు వాక్యం కావాలి. కెమిస్ట్రీ చెప్తాను, ఈరోజు నేను వాక్యం చెప్పను అంటే రోజుకు ఒక శాస్త్రం చెప్పుకుంటూ కూర్చున్నాడు, వాక్యం చెప్పలేదు. ఆ సంఘానికి ఎవరు వస్తారు? ఇక వాక్యము మనల్ని కలుపుతుంది. నీలో ఉన్న వాక్యము, నాలో ఉన్న వాక్యము, నువ్వు విని హృదయములో ఉంచుకున్న వాక్యం, ఈ వాక్యం మనల్ని కలుపుతుంది. వాక్యం మనల్ని కలిపే శక్తి కలిగినది. ఒకటి విశ్వాసం కలుపుతుంది, రెండోది వాక్యం కలుపుతుంది. వినటి వాక్యము పుట్టించినట్టు విశ్వాసాన్ని బట్టి మనం ఐక్యంగా ఉంటాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. మూడో విషయం, 2వ అధ్యాయం 42వ వచనంలో చివరి మాట రాయబడింది, ప్రార్థన చేయుటందు ఎడతెక్క ఉండి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఐక్యత కుదిరింది. ప్రార్థన లేకపోతే ఐక్యత ఉండదు. బాబు తిమోతి, నీ యవనేచ్ఛల నుంచి పారిపోయి ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళిపోయి, కొండల్లోకి వెళ్ళిపోయి తపస్సులు చేసుకుంటూ కూర్చో, ఒంటి కాలు మీద అని చెప్పలేదు. ప్రభువు నామములో ప్రార్థన చేసేవారితో కలుసుకో. అంటే ప్రభువు నామములో ప్రార్థన చేసేవాళ్ళు కొందరున్నారు, వాళ్ళు కలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళతో పాటు నువ్వు కలుసుకో, కొత్త వాడిగా కలుసుకో, నో ప్రాబ్లం. వాళ్ళు నిన్ను స్వీకరిస్తారు, నిన్ను అభ్యంతరం పెట్టరు, నిన్ను కూడా వాళ్ళలాగా ప్రార్థించే వ్యక్తులుగా మారుస్తారు. మనం ఆలోచిస్తున్న విషయాలు. వాళ్ళందరూ ఏకంగా కూడడానికి, ఒక్క శరీరంగా ఉండడానికి, కలిసి ఉండడానికి 3000 మందికి పైగా ప్రజలు అలా ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళని కలిపినవి ఏంటి? విశ్వాసం వాళ్ళని కలిపింది, వాక్యం వాళ్ళని కలిపింది, మూడోది ప్రార్థన లేకపోతే విజ్ఞాపన వాళ్ళని కలిపింది. ప్రార్థన చేసే వాళ్ళందరూ ఒకటైపోయారు. ప్రార్థన లేని వాళ్ళు, ప్రార్థనను వ్యతిరేకించే వాళ్ళందరూ ఒకటి కావచ్చు, అవుతున్నారు. ఇస్సాకులందరూ ఒకటవుతున్నారు, ఇష్మాయిలులందరూ ఒకటవుతున్నారు. ఇస్సాకుల మీద ఇష్మాయిలు దాడి చేస్తున్నారు.
ఆత్మ సంబంధాల మీద శరీర సంబంధం దాడి చేస్తున్నారండి. అది ఇప్పుడున్నది కాదు, ఎప్పుడో ఉన్నది అని గలతీ పత్రిక 4వ అధ్యాయంలో రాయింది. మొన్న వచ్చింది కాదు ఈ గొడవ. ఆత్మ సంబంధి అయినటువంటి ఏబేలును చంపేదాకా నిద్రపోలేదు కయ్యూను. ప్రవీణ్ పగడాలను చంపేదాకా వీళ్ళు ఊరుకోలేదు, చంపేశారు. ఇక అజయ్ బాబును చంపుదాం అనుకుంటున్నారు. ఇంకో 103 మందిని చంపాలట. ఈ 103 మందిని చంపారు అనుకుందాం. వాళ్ళ దాహం తీరుతుందా? తీరదు, ఇంకా చంపాలట. అప్పుడు ఇంకో కొత్త లిస్టుతో మరో 100 మందిని అంటారు. మళ్ళీ ఇలా లిస్టులు తీసుకొని ఏదో లిస్టులో నా పేరు కూడా ఉండొచ్చాం అనుకుంటున్నాను నేను. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ దాహం తీరడం లేదు. ఆత్మదాహం కాదు, దురాత్మ ద్వారా కలిగినటువంటి మనిషిని చంపాలి అనేటువంటి దాహం. ఒక మనిషిని చంపడం ఎంత దారుణం అండి. ఈ రోజులో చంపడం ఈరోజు చాలా సులభంగా జరిగిపోతుంది. ఎంత సింపుల్గా చంపేస్తున్నారు. అది గొప్పతనం అనుకుంటున్నారు. పుట్టించలేని నువ్వు చంపడం ఏంటి? పుట్టించిన వానికే చంపే అధికారం ఉంది. నీకు అధికారం లేదు, ఎవరిని చంపే అధికారం లేదు. నీ మతం వాడినైనా, పక్కన మతం వాడినైనా, నీ కులం వాడినైనా అసలు ఎవరిని చంపే అధికారం నీకు లేదు. దాన్ని మర్చిపోయి ఒకరినొకరు చంపుకొని ఎంతకాలం ఈ మారణ హోమం, ఎంతకాలం ఈ రక్తపాతం అర్థం చేసుకోండి. విజ్ఞాపన ద్వారా వాళ్ళు కలిసిపోయారు. 4వ విషయాన్ని చెప్పి ముగిస్తాను. 2వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగను. ఈ 3000 మందిలో కొద్దో గొప్ప భయం ఉన్నంతవరకే కానీ పూర్తి భయం లేదు. అప్పుడు ప్రతి వానికి భయం కలిగను. ఎప్పుడు? ఇలా ఐక్యంగా ఉంటున్నప్పుడు ఐక్యతను బట్టి కలిగిన భయం. అది ఎవరో పేతురు బెదిరించాడు అని కాదు భయం, లేకపోతే యోహాను బెదిరించాడనో లేదా ఇంకెవరో బెదిరించారని కాదు. వాళ్ళందరూ ప్రభువునందరి భయం కలిగినారు. ప్రభు ఆత్మ ద్వారా కలిగిన భయాన్ని బట్టి వాళ్ళు ఐక్యపరచబడ్డారు. మనం కూడా విశ్వాసం ద్వారా, వాక్యం ద్వారా, విజ్ఞాపన ద్వారా, విశేషమైనటువంటి దైవికమైన భయం ద్వారా మనందరం కలిసి కట్టుగా ఉంటూ ప్రభువు నామాన్ని మయంపరుస్తూ ముందుకు సాగుదాం గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.